పావు కిలో బీరకాయలు తీసుకుని చెక్కు తీసుకుని ఇలాగా కాయల్లాగా కట్ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు 2 చింతపండు రెమ్మలు నానబెట్టుకున్నాను. ఇది గ్రైండ్ చేసుకుందాము. సగం మిక్సీ అయ్యింది. పావు చెంచా జీలకర్ర, చిటికెడు పసుపు, అర చెంచా ఉప్పు వేసి కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. మొదట 3 చెంచాలు నూనె వేసుకుందాము. పెట్టిన బీరకాయల్లో ఇలాగా గ్రైండ్ చేసిన కారం నింపుకుందాము. కూర అరగంట కన్నా ఇలా నీళ్ళ మూత పెట్టుకుందాము. ఇదిగోనండి, కూర మనకి 3 వంతులు ఉడికింది. ఇప్పుడు మిక్సీ కడిగిన నీళ్ళు కొంచెం పోసుకుందాము. కూర రెడీ. ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి.